జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి ఈ నెల 25వ తేదీన ఆదివారం నాడు డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న గ్రామపాలన అధికారుల పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహించే గదులను పరిశీలించి గాలి, వెలుతురు సరిగా వచ్చేలా చూడాలని, గోడ గడియారం ఏర్పాటు చేయాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 9:30 పరీక్ష హాల్లోకి అనుమతించి పరీక్ష పూర్తయ్యే వరకు 1:30 వరకు బయటకు పంపరాదని అన్నారు. ఇన్విజిలేటర్లతో మాట్లాడుతూ పరీక్షకు 142 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కటి నిబంధనల ప్రకారం టైం టు టైం పరీక్ష రాసే అభ్యర్థులను తెలియజేయాలని అన్నారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు వారి వెంట హాల్ టికెట్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డును మాత్రమే తీసుకుని ఉదయం 9:30 లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత, డిఆర్టీఓ జయదేవర ఆర్య, కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, తహసీల్దార్ సలీం మియా, అసోసియేట్ ప్రొఫెసర్ అయోధ్యారెడ్డి తదితరులు ఉన్నారు.